చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ వాసవి దేవిని ప్రార్థిస్తున్నా మీ తరపున. అండ్ మరొకటి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పటికే పాపం మీకు ఆలస్యమైంది. బట్ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. పైరుగాం గురించి రాగానే చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. అంటే చాలా అట్లాంటి చర్యలు జరగకూడదు, కానీ ఈరోజు నిజంగా పిల్లలకి సన్మానం అనగానే గురువు గారిని ఇన్వైట్ చేశారు చూడు, అక్కడ మీ మనసు తెలిసింది. మీ అందరూ ఇక్కడ మీ అందరికీ క్లాప్ కొట్టచ్చు మీరు. ఎందుకంటే ఒక ధర్మం గురించి పాటుపడుతున్నటువంటి ఒక వ్యక్తి వారి చేతుల మీదుగా సన్మానం. పిల్లలు నాన్న మీరందరూ కూడా చెప్తున్నారు కదా, ఎంతో సుకృతం ఉంటే తప్ప ఇలాంటి అవకాశం దక్కదు. మీకు దక్కింది. వారి జీవితాన్ని వదిలేసేది ఇట్లా ఎవరి కోసం? ధర్మం కోసం, దేశం కోసం. ధర్మం బాగుండాలి. ఎవరున్నారు వారికి? ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ మనమే వారికి ఉన్నాం. మనమంతా వారే అనుకుంటారు కాబట్టి మన కోసం వాళ్ళు చేస్తున్నారు. ఆయనకేం పని ఉన్నది? వారు కూడా సంపాదించి పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు కదా. అది కాదు ముఖ్యం. ధర్మం బాగుండాలి, దేశం బాగుండాలి. అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు మీకు సన్మానం జరుగుతున్నది. చాలా అద్భుతంగా ఉన్నది. మీరు ఒక్క విషయం